ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న విశ్వవిద్యాలయాలు క్రమంగా వాటి యొక్క ప్రతిష్ట గౌరవం తగ్గిపోతూ ప్రైవేట్ యూనివర్సిటీలు డీమ్డ్ యూనివర్సిటీలు ఇవి విపరీతంగా వస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విశ్వవిద్యాలయాలలో బోధనా సిబ్బంది కొన్ని వేల మంది ఒక దశాబ్ద కాలంగా ఖాళీగా ఉంటున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేసి ఉన్నత విద్య తక్కువ ఖరీదుతో విద్యార్థులకి అందుబాటులో ఉండాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేయగలరు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3 సెంట్రల్ యూనివర్సిటీస్, 19 సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐఐఎం లాంటివి, 19 స్టేట్ యూనివర్సిటీస్ 28. వీటిల్లో సాంప్రదాయ విశ్వవిద్యాలయాలు అంటే నాగార్జున, ఆంధ్ర, వెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ అలాంటి యూనివర్సిటీలతో పాటు IIITలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం 28 ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీలు 13 ఉన్నాయి. డీమ్డ్ టు బి యూనివర్సిటీలు 7 ఉన్నాయి. అంటే సుమారు సాంప్రదాయ యూనివర్సిటీలు 48 పనిచేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఒకప్పుడు 1976 దాకా కేవలం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 3 యూనివర్సిటీలు మాత్రమే ఉండేవి. ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా. 1976లో నాగార్జున యూనివర్సిటీ, ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ వచ్చాయి. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వచ్చింది. ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రొఫెసర్ కేసీ రెడ్డి గారు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి చైర్మన్గా ఉన్నప్పుడు నాలెడ్జ్ కమిషన్, ఈ కమిషన్ ఏమి రికమెండ్ చేసిందంటే జిల్లాకో యూనివర్సిటీ, మొత్తం మీద దేశంలో 1500 ప్రభుత్వ యూనివర్సిటీలు ఉంటే ఉన్నత విద్య బాగా అభివృద్ధి చెందుతుంది అనేది వాళ్ళ రికమెండేషన్. అంటే ఇది ఎప్పుడు ఒక 20 సంవత్సరాల కింద రికమెండేషన్. అంటే 20 సంవత్సరాల కిందట ఇవాళ ఉన్నన్ని ప్రైవేట్ యూనివర్సిటీసు డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ లేవు. ఆ టైంలో నాలెడ్జ్ కమిషన్ ఆ సిఫారసు చేస్తే కేసీ రెడ్డి గారి చొరవతోటి రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో జిల్లాక యూనివర్సిటీ ఆల్మోస్ట్ ప్రారంభం చేశారు. అలానే మనకి రాజమండ్రిలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, తర్వాత నెల్లూరులో విక్రమ్ సింహపురి యూనివర్సిటీ, కడపలో యోగి వేమన యూనివర్సిటీ, ఇవన్నీ వచ్చాయి. తర్వాత కాలంలో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ యొక్క హడావిడి ఎక్కువైపోయింది. అలానే డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ కూడా చాలా పెరిగిపోయాయి. వీటికి ప్రైవేట్ యూనివర్సిటీస్కి డీమ్డ్ టు బి యూనివర్సిటీస్కి ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొత్తం భారతదేశంలో ఇదే పరిస్థితి ఉన్నది. ఈ యూనివర్సిటీకి చాలా అడ్వాంటేజ్ ఏంటంటే పూర్తిగా ప్రైవేట్ పర్సన్స్ చేతుల్లో ఉంటాయి. ప్రైవేట్ పీపుల్ చేతుల్లో ఉంటే వాళ్ళు ఎలాంటి విన్యాసాలు చేస్తారో ప్రజలందరికీ తెలిసిందే. కావాల్సినంత స్వేచ్ఛ, కావాల్సినంత డబ్బు, ప్రభుత్వం మీద నియంత్రణ చాలా తక్కువ. ఇలాగా వాళ్ళకి పరిపాలనలో కానీ, కోర్సులు డిజైన్ చేయడంలో కానీ, వాటిని ఆఫర్ చేయడంలో కానీ, విద్యార్థుల్ని ఆకర్షించడంలో కానీ కావలసినంత స్వేచ్ఛ ఉన్నది. వాటితోటి పోటీ పడేలాగా ప్రభుత్వ యూనివర్సిటీలకి చెప్తే అవి అలాగా పరిగెత్తే వాళ్ళతో పాటు పోటీ చేసే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే విపరీతమైన నియంత్రణ, రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ చాలా ఎక్కువ. ఈ రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీల మీద చాలా నియంత్రణ, వాళ్ళకి స్వేచ్ఛ లేదు, వాళ్ళకి అటానమీ లేదు. ముఖ్యంగా
ప్రైవేట్ యూనివర్సిటీలతోటి రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలు పోటీ పడాలి అంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ అటానమీ ఉండాలి, అకాడమిక్ అటానమీ ఉండాలి, ఫినాన్షియల్ అటానమీ ఉండాలి. అంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఎలాంటి స్వేచ్ఛ అయితే ఉంటుందో అదే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలు కూడా ఇస్తే అప్పుడు పోటీ బాగుంటుంది. అలా కాకుండా ప్రభుత్వ యూనివర్సిటీలకి కాళ్ళకి సంకెళ్ళు వేసి వాటితోటి పరిగెత్తమంటే ఇది అయ్యే పని కాదు. అలా చేయటం వల్ల ఏమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న స్టేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా డీలా పడిపోయాయి, అడ్మిషన్లు తగ్గిపోయాయి. తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, ప్రజలు కానీ లేకపోతే మేధావులు కానీ అకాడమిషియన్స్ కానీ పౌరులు కానీ అనవసరంగా వీటి మీద 100 కోట్లు 1000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి అనే మాట వస్తుంది, సహజంగానే వస్తుంది. అయితే ప్రభుత్వ యూనివర్సిటీలు ఉండాలా అక్కర్లేదా, ఇది ప్రజలు కూడా డిసైడ్ చేసుకోవాలి, ప్రభుత్వాలు కూడా డిసైడ్ చేసుకోవాలి. దురదృష్టవశాత్తు ఈ దేశం అంతా కూడా ఇదే పరిస్థితి. అంటే నాకు ఒక విద్యా సంస్థ అధినేత నాతోనే చెప్పాడు, డీమ్డ్ యూనివర్సిటీకి ఒక కాలేజీ అప్గ్రేడ్ అవడానికి కమిషన్ వేయించుకోవడానికి యూజీసీలో 50 లక్షల రూపాయల లంచం అడుగుతున్నారండి అని చెప్తున్నాడు. మరి నిజమెంతో అబద్ధం ఎంతో వాళ్ళకే తెలవాలి. అయితే మాత్రం పుకార్లు మాత్రం చాలా ఉన్నాయి. ఎక్కడి నుంచి ఉన్నాయి, ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు కానివ్వండి, డీమ్డ్ యూనివర్సిటీలు కానివ్వండి, హోల్సేల్గా కేంద్ర మంత్రి దగ్గర నుంచి కింద రాష్ట్ర ప్రభుత్వాల దాకా అందరికీ పంచుకుంటూనే వస్తున్నారు. ఈ విధంగా పర్మిషన్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగైతే లంచాలు ఇచ్చి పర్మిషన్లు తెచ్చుకుంటున్నారో అదే పద్ధతి వ్యాపారస్తుల్లాగా పారిశ్రామికవేత్తల్లాగా విద్యా సంస్థల్ని కూడా రన్ చేస్తున్నారు. అందుకనే ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్లోనే గుంటూరు జిల్లాలోనే ఒక యూనివర్సిటీ చైర్మన్ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. పురంధేశ్వరి గారు కేంద్రంలో విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ని సెక్రటరీని ఇద్దరిని వాళ్ళ మీద సిబిఐ దాడి చేయించి అరెస్ట్ చేయించింది. ఇవి టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇంతకన్నా ఘోరాతి ఘోరాలు దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఇక మళ్ళీ వెనక్కి వచ్చి మన రాష్ట్ర ప్రభుత్వంలో యూనివర్సిటీల యొక్క పరిస్థితి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వంకి వాటిని డెవలప్ చేయాలి, నిలబెట్టాలి అనే కోరిక లేదు. వాటిని ఏదో విధంగా సహజ మరణం వైపు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజల నుంచి వచ్చే ఆందోళన కానివ్వండి, పౌర సంఘాల నుంచి వచ్చే ఆందోళన వల్ల కానివ్వండి, అది చేయలేకపోతున్నారు. ఏదో విధంగా వాటిని బలహీనపరుస్తానికి ట్రై చేస్తున్నారు. ఇది పోవాలి అంటే స్టేట్ యూనివర్సిటీస్కి అటానమీ ఇవ్వాలి, అది ఫినాన్షియల్, అకాడమిక్, అడ్మినిస్ట్రేటివ్. చాలామంది అనొచ్చు అలా ఇస్తే ఎలాగా అని. ప్రతి యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధులు 3 ఉంటారు. ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్, 1 రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అండ్ కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్. 3 ప్రతినిధులు ఉంటారు. ఇంతమంది వాళ్ళు ఉంటే ప్రభుత్వమే అపాయింట్ చేసిన వైస్ ఛాన్సలర్ అక్కడ పనిచేస్తూ ఉంటే ఆ యూనివర్సిటీ సరిగా రన్ కాదు అని అంటే ఎక్కడో 1-2 తప్పులు చేశారని అందరినీ అదే గాడిన కట్టేయలేం. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీస్ బతకాలి అంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ సంఖ్య తగ్గాలి, ఇంకా కొత్త ఇవ్వడమైనా కనీసం ఆపాలి. వాటితో పాటు కాంపిటీషన్లు ఉండడానికి వీళ్ళకి అటానమీ ఇవ్వాలి. ఉదాహరణకి మన రాష్ట్రంలో విభజన తర్వాత మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, ఈ 2 హైదరాబాద్లో ఉన్న హెడ్ క్వార్టర్స్. 10 సంవత్సరాల తర్వాత చచ్చి చెడి ఈ 2 యూనివర్సిటీస్ని ఈ మధ్యనే మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళే పేపర్లో కూడా వచ్చింది. నిన్ననే ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బోర్డు 6 డిగ్రీ కోర్సులకి పర్మిషన్ ఇచ్చిందంటే ప్రారంభం జరిగింది ఈ అకాడమిక్ ఇయర్లో, శుభసూచకం. అయితే ఇవాళ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలు కూడా అవసరం లేదు. కారణం ఏంటంటే ప్రతి యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ ఆఫర్ చేస్తుంది, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి. కానీ సరే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్లోజ్ చేయడానికి జనం ఒప్పుకోరు కాబట్టి పెట్టారు. కానీ అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే
ఎన్టీ రామారావు గారు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఎంతో గొప్ప ఆబ్జెక్టివ్స్ తోటి ఆయన పెట్టారు. పెట్టినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సాంస్కృతిక అకాడమీలు, కల్చరల్ అకాడమీస్ అన్నిటిని కూడా అందులో మర్జ్ చేశారు. నార్ల వెంకటేశ్వరరావు గారి సింగిల్ మ్యాన్ కమిషన్ అలా సిఫారసు చేయడం వల్ల అన్నిటినీ కలిపి తెలుగు యూనివర్సిటీగా తీసుకొచ్చారు. అది మన వాళ్ళు తెచ్చుకున్నారు. ఇవాళ దానికి గతి లేదు. మన తెలుగు సంస్కృతి కోసం, తెలుగు భాషాభివృద్ధి కోసం తెలుగు యూనివర్సిటీని ప్రారంభం చేస్తే ఎన్టీ రామారావు గారు, అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారంలో ఉండి ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేయడం కాదు కదా, కనీసం గాడిని కూడా పెట్టని పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది. ముఖ్యంగా కూచిపూడి అక్కడ ఒక ప్రాంగణం ఉంది యూనివర్సిటీకి. అనవసరంగా రాజమహేంద్రవరంలో హెడ్ క్వార్టర్స్ని పెట్టారు. ఆ కూచిపూడిలో కనుక పెడితే ఆ కూచిపూడి అభివృద్ధి చెందేది, కృష్ణా జిల్లా అభివృద్ధి చెందేది, తెలుగు సంస్కృతి, తెలుగు కళలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేవి. ఇలాగ దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ యూనివర్సిటీస్ని బతకనిచ్చేటట్టుగా లేవు. కానీ అవి బతకాలని కోరుకుంటున్నాను. అవి బతకాలంటే వాటికి అటానమీ ఇస్తే బతుకుతాయి. థ్యాంక్ యూ సార్. దాదాపు 4 దశాబ్దాల పైగా ఉన్నత విద్యలో మీకున్న అనుభవం నాకు తెలిసి ఇంకా ఏ ప్రొఫెసర్కి ఇంత లోతైన అవగాహన ఉండదనుకుంటున్నాను. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఒక్కొక్క విద్యార్థి నుంచి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు సంవత్సరానికి వసూలు చేస్తున్న పరిస్థితి. ఆర్థిక దోపిడీ విపరీతంగా పెరుగుతూ ఉంది. మధ్యతరగతి పైనున్న కుటుంబాలు మాత్రమే అక్కడ చేరే అవకాశం కనపడుతూ ఉంది. పేద విద్యార్థులకి, బలహీన వర్గాల వారికి అవకాశం ఉండటం లేదు. అందువల్ల ఆవేదన ఎక్కువ మందిలో కనపడుతూ ఉంది.